ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో కర్రీ పాయింట్ స్టైల్లో మెంతికూర పప్పుని తయారు చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకుని సరిపడినంత ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడెక్కినాక 4 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ, తుంచుకున్న 2 ఎండుమిరపకాయలు, ఇవి వేగుతున్నప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, చాయ్ మినప్పప్పు, చిటికెడు పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటినన్నిటిని పోపు దినుసులని బాగా వేగిన తర్వాత 3 సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగినాక 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా వేగినాక బాగా శుభ్రపరచుకున్న 3 కట్ల మెంతికూర ఆకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మెంతికూర ఆకు బాగా వేగిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు వేయడం వల్ల పప్పు మంచి టేస్ట్ వస్తుంది. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా నేతిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పప్పు కమ్మగా ఉంటుంది. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని కొత్తిమీర జల్లుకుంటే మెంతికూర పప్పు రెడీ అయినట్లే. చూసారు కదా మెంతికూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.